అందుకే మన ఛానల్ వేదికగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నేను ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరించి నేనేమంటున్నానంటే రాగన్నా సరే ఇంతకుముందు చాలా మంది వచ్చారు ఎవరేం మాట్లాడారు నేనైతే చూడలేదు కానీ ఒకటి మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ప్రధానమైనటువంటి పార్టీలు మూడు పార్టీలు, ఒకటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. నిజంగా డబ్బులు వంచకుండా, మద్యాన్ని వంచకుండా, ప్రజల్ని ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా మేము ప్రజాసేవ చేస్తామని ఓట్లు అడుగుతున్న ఓట్లు వచ్చాయా? నేనైతే 100 రూపాయలు కూడా అమ్మాయికి కొట్టాను, ఎవరికి జిప్పులో పెట్టినోడు కాదు, 100 రూపాయలు పెట్టు మందు పోసినోడు కాదు, బిర్యానీ పొట్లం కొనిచ్చినోడు కాదు. ప్రజాస్వామ్య విలువల కోసం పనిచేస్తానమ్మా. మీ ప్రతి సమస్య పైన అసెంబ్లీలో గలమిప్పుతాను. మీరు ఇచ్చేటువంటి తీర్పు కేవలం జూబ్లీహిల్స్ తీర్పు మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందని ప్రతి అన్నకు, అక్కకు, చెల్లెకు అందరికీ చెప్పా. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏవైతే నాకు పడ్డటువంటి ఓట్లు ఉన్నాయో వాళ్ళైతే ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వేసినటువంటి ఓట్లే కదా. అంతే కదా. అలా గెలిచినటువంటి వాళ్ళు విజయం నాదే విజయం కదా, నైతిక విజయం నాది కదా. సరే మాకు ఇప్పుడు చాలా మంది అనుకుంటారేమో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మార్వాడి వాళ్ళంతా మనోడికి 140 ఓట్లే అయితే మార్వాడి జనతా పార్టీ అసలు డిపాజిట్ కూడా వెళ్ళిపోయింది కదా. ఎవరికి? లంకాల దీపక్ రెడ్డి, ఇప్పుడు లంకాల దీపక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కర్నూలు, ఆయన ఈ రాష్ట్రం ఓటు కూడా కదా ఆయన. అక్కడ సరే నేను సరే వాటెవరెడ్డి పక్కన పెడితే మా పార్టీ నాకు కనీసం ఫండ్ కూడా ఇవ్వలే, నాకు కన్నా బట్టలు కూడా అది మేము కరపత్రాలు కూడా ప్రజల దగ్గర నుంచి చెప్పకూడదు పేర్లు, కానీ నా మీద ప్రేమతోని సరే బాధ్యతగా తమ్ముడు కొట్లాడతాడు, ఉద్యోగానికి కూడా కొద్ది రోజులు రాజీనామా చేశాడు. నాకు ప్రజల నుంచే 5, 10 నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి కరపత్రాలు కొట్టించారు, స్టిక్కర్లు ఒకరు కొట్టించారు. మీరే గ్రౌండ్ లోకి వచ్చారు కదా, నన్ను ప్రేమించే వాళ్ళు 20-30 మంది మేము అందరం ప్రతి గల్లీకి వెళ్ళి తిరిగాము. సరే ఎంత శ్రమించాలో మేము అంత శ్రమించాము. ఈ ఎలక్షన్ తర్వాత ఓటింగ్ దీని తర్వాత మీకు ఏమనిపించింది, అంటే ఏం ప్రజలకు చెప్పదలుచుకున్నారు మొత్తం? అంటే మీరు ఒక అనాలిసిస్ ఉంటది కదా మీకు. బట్ నేను ఏమంటున్నంటే రాగన్నా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు. చచ్చిపోయిందా, చంపేశారా అంటే నేనైతే చంపేశారని అనుకుంటున్నాను. ఎవరు చంపేశారని అంటే ఇప్పుడు ఎవరైతే 143 మంది ప్రజలు ఉన్నారో వాళ్ళైతే కాదు, వాళ్ళ చేతులు అయితే దండం పెట్టాలి. ఎందుకంటే నేను అదే కోరుకుంటాను. మాతో పాటు ఇండిపెండెంట్ లకు చూడండి 115 ఓట్లు, 119 ఓట్లు, వాళ్ళకు కూడా మంచి ఓట్లే పడ్డాయి. అస్మాకి 107 ఓట్లు పడ్డాయి. ఓకే, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పడ్డాయి. ఒక క్యాండిడేట్ చనిపోయాడు పాపం, క్యాండిడేట్ చనిపోయాడు. కాబట్టి నేనేమో రైతులు ఉన్నారు, ఫార్మా భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, మాలా జేఏసీ వాళ్ళు ఉన్నారు, ఫార్మా మన RRR రైతులు ఉన్నారు. అవును, ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఒకటి అన్న గ్రౌండ్ లో జరిగింది మాత్రం, అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఎవరైతే ఆర్ఓ గారు ఉన్నారో ఒక పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టయితే నాకు అనిపించింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రధాన పార్టీలకే ఏదైనా కావాలంటే చేస్తారు తప్ప ఇప్పుడు వీళ్ళందరూ కూడా క్యాండిడేట్సే కదా. వాళ్ళందరూ ఇప్పుడు 311 మంది నామినేషన్లు ఇస్తే 186 మంది నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ వాయిస్ ను వినిపించాలని కదా వాళ్ళు నామినేషన్ వేసింది. RRR లో ఏమంటారు భూములు కోల్పోయినటువంటి రైతులు ఒక అవ్వ, చదువుకోలేనటువంటి ఒక అవ్వ వేసింది. ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు వేశారు, మీరు అన్నట్టు మాలా చేసి నాయకులు వేశారు, ఇంకా సబ్బండ కులాలు చాలా అన్ని వర్గాలు వేసాయి కదా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకోవడానికి. అందరినీ రిజెక్ట్ చేసి కేవలం 58 మందిని మాత్రమే నువ్వు ఎందుకు చేసావు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామికం, డెమోక్రసీ లేదు కదా. ఏమంటే చిన్న ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు చదువుకోలేనటువంటి వ్యక్తులు ఉన్నారన్న ఆల్ రౌండర్ లో కూడా పోటీ చేసేటువంటి అవకాశం మన ప్రజాస్వామ్యం కల్పించింది. అంత గొప్పది ప్రజాస్వామ్యం. ఆ అమ్మకు రాదు, ఫిల్ చేయడం రాదు, హెల్ప్ లైన్ పెట్టారు మీరు, ఆ అమ్మాయి ఎట్లా ఫిల్ చేసుకోవాలి? ముద్ర చెప్పాల్సిన బాధ్యత మీదే కదా. ఇప్పుడు నా ఆవేదన కాదు ఇది, ఒక అమ్మ నామినేషన్ వేయడానికి వచ్చి నాకు తెలియదు, అలా లాయర్లను పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు కూడా తెలియదు, వాళ్ళవి కూడా రిజెక్ట్ అయినాయి. కాబట్టి సామాన్య వాళ్ళకి ఎలా తెలిసింది? ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత వీలదే కదా. సో మీ కాజ్ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిరా అంటే మంచిగా ఎఫెక్టివ్ గా? అంటే మేమైతే మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ దోపిడీదారులకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం అని చెప్పాము. ఇక్కడ వర్కౌట్ అయిందంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వడము, ఎంఐఎం సపోర్ట్ చేయడము. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఏం ఆలోచించుంటారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, సరే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏమైనా నిధులు చెప్పాడు కదా నవీన్ యాదవ్, అది పనిచేసిందని నేను అనుకుంటున్నాను తప్ప బీసీ ట్యాగో లేకపోతే ఇంకోటో వర్కౌట్ అయిందని నేను అనుకోవట్లే. అయినా 3 ఏళ్లే కదా, ఏదైనా పనులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వేసి ఉంటారు. వాటెవర్ ఏదైనా ప్రజా తీర్పును గౌరవించాల్సింది కాబట్టి నేను గౌరవిస్తున్నా. కానీ సామాన్యులు ఎవరైతే మాలాంటి వాళ్ళు పోటీ చేశారో
అందరికీ ఒకే రకంగా చూస్తే బాగుండేది. ఆర్ఓ గారు, ఎన్నికల కమిషన్ ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. భవిష్యత్ ఏమనిపిస్తుంది ఎలక్షన్ తర్వాత? దీన్ని ఏమైనా ప్రామాణికంగా తీసుకొని ఏమైనా దీని గురించి ఆలోచించాలని ఎలక్షన్? ఇప్పుడు ఒకటన్నా రాజకీయాలని ఈ ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో, తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ, ఇంకా కాంగ్రెస్, బీజేపీ అయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ఒక పక్కన ఓట్లు దొంగతనం చేశారు. ఒక పార్టీ ఓట్లు దొంగతనం చేసింది, ఒక నాయకుడు ఆల్రెడీ ప్రచారం చేస్తాడు. అక్కడ కూడా ఈవీఎంలు చోరీ, ఓట్లు దొంగతనం. సామాన్యులు, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయకండి. ఏ విధంగానైనా సరే ఓటర్ అందరిని అంటలేదు. మేము గ్రౌండ్ లోకి వెళ్తే అమ్మా మీకోసం మేము కొట్లాడతాం, తల్లి మీకోసం మేము కొట్లాడతాం, మీకు ఏ సమస్య జరిగినా మీకు అండగా మేము ఉంటాం, అవన్నీ మాకు తెలియదు బిడ్డ, మా ఇంట్లో 9 ఓట్లు ఉన్నాయి, మాకు ఎంత ఇస్తావు? అలాంటి మీలాంటి జర్నలిస్ట్ పోయి మూతికాడు మైకు పెడితే వాళ్ళు ఇచ్చారు మాకు ఓపెన్ అడుగుతున్నారు కదా, ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? అది ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 5,000 ఇస్తే తీసుకో అంటుండు, ఆయన కూడా అంటుండు కదా. ఇంకెక్కడుంది ప్రజాస్వామ్యం చెప్పండి? కాబట్టి కరెక్ట్ కాదన్నా ఇది. ప్రజల్లో మనం ఒక అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. పొద్దున్నే మీరు మార్నింగ్ న్యూస్ లో వార్తలు చదువుకుంటూ దయచేసి ప్రజలారా ఏం చెప్తారు, మద్యానికి డబ్బుకు అమ్ముకుంటారు. మరి దానికి అమ్ముకున్నారు వాళ్ళు. సరే ఎవరినైనా గెలిపేనండి, కానీ నిజాయితీగా ఓటేయండి. డబ్బులు తీసుకోకుండా, ఏమంటారు, ఈ మద్యం తీసుకోకుండా నీతికి నిజాయితీకి ఓటేయండి. కులం మతం చూడకండి. ఎవరైతే కొట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకు ఓటేయండి అనేది నాకైతే ఒక మంచి అనుభవం. సరే నేను ముగ్గురు అభ్యర్థులు స్కూటినీ అప్పుడు కలిస్తే కూడా షేకండ్ ఇచ్చాం అన్న. వ్యక్తిగతమైనటువంటి పంచాయతీ వేరే రాజకీయ పార్టీలతో ఉండదు. అంతిమంగా మనలాంటి వాళ్ళందరూ ఏం కోరుకుంటాం? ప్రజలకు మంచి చేయాలని కదా కోరుకునేది, ఏ పార్టీ అయినా సరే.